ఫ్రెండ్స్, మీకు ఇది తెలుసా? మీ ఇంటి కిందే ఒక రాక్షసుడు ఉన్నాడు. దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ వీడియోని త్వరగా సేవ్ చేసుకోండి. అవును, ఇది నిజమే. ప్రతి ఇంటి కింద ఒక రాక్షసుడు ఉంటాడు. అతనే వాస్తు పురుష్. పూర్వంన శివుడికి ఒక రాక్షసుడికి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అప్పుడే ఆ మహాదేవుడి యొక్క చెమట నుంచి ఈ రాక్షసుడు పుడతాడు. పుట్టిన వెంటనే అతనికి ఆకలి పెరుగుతూ వెళ్ళింది. తన కంటికి ఏం కనపడినా తినేసేలాగా అలా పెద్దగా పెరిగాడు. ఇలాగే అన్ని లోకాలు తినేస్తూ ఉంటే బ్రహ్మదేవులు మరియు అందరి దేవుళ్ళు కలిసి ఆ అసురుని అప్పుడు పట్టుకొని భూమి లోపలికి ముంచారు. ఆ అసురుని శాంతించడానికి అప్పుడు దేవుళ్ళందరూ ఒక్కొక్క పాటుగా కూర్చున్నారు. అప్పుడు ఆ అసురుడు బ్రహ్మదేవుడితో, నేను పాపమేమి చేశాను? ఈ ఆకలి నా పుట్టుకతోనే వచ్చింది, నా తప్పేం లేదు అని అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి, ఇది కరెక్టే కదా. అతనికి అప్పుడు వాస్తు పురుష్ అని పేరు పెట్టి ఒక పవర్ ని ఇచ్చాడు. నువ్వు ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరి ఇంటి కింద ఉంటావు. ఎవరైతే ఇల్లు కట్టే ముందు ఎవరైతే వాస్తు పూజ చెయ్యరో, ఏ ఇంటికి వాస్తు సరిగ్గా అయితే ఉండదో ఆ ఇంటి యొక్క శాంతి, సక్సెస్, గ్రోత్ నీకు ఆకలిగా మారుతుంది. అందుకే అన్నమాట, ఏ ఇల్లు అయినా కట్టే ముందు వాస్తు ఖచ్చితంగా చూపెట్టుకుంటారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.